హలో అండి. వెల్కమ్ టు కేపీస్ ప్యారడైజ్. ఈరోజు మనం కేపీస్ ప్యారడైజ్లో 5 స్టార్ హోటల్ స్టైల్లో ఇన్స్టెంట్ కాఫీ అంటే ఓన్లీ ఒక పౌడర్ మాత్రం వేసుకొని వాటర్ పోసుకుంటే చాలన్నమాట. వేడిగా ఉన్న నీళ్లు పోసుకుంటే కాఫీ రెడీ అయిపోతుంది. అది ఎలాగో ఈవేళ మనం ఛానల్లో చూసేద్దాం. మీకు శ్రమ తప్పుతుంది. పాలు లేనప్పుడు అప్పుడప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా కాఫీ వచ్చేస్తుంది ఎవరైనా గెస్ట్ వచ్చినా. సో ఒకసారి ట్రై చేసేద్దామా? ఏం లేదండి, చాలా చాలా సింపుల్. 3 ఇంగ్రీడియంట్స్ కావాలి మనకి. అండ్ మనం 3 ఇండివిజువల్ స్పూన్స్ తీసుకుందాము, అంటే 3 పౌడర్స్ కాబట్టి. అండ్ 1 బౌల్ తీసుకుందాం ప్రజెంట్, అంటే మిక్సింగ్ బౌల్ 1 అనమాట. ఆ మిక్సింగ్ బౌల్లోకి మన ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకోవాలి. 3 స్పూన్లు మాత్రం ప్రత్యేకించి తీసుకోండి ఖచ్చితంగా. 1 కప్ పాలపొడి, మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరికేస్తాయి. పాలపొడి 1 కప్ అనమాట. ఎవ్రీడే వాళ్ళది కానీ ఎవరిదైనా పర్వాలేదు. అదే కప్పుతో 1/2 కప్పు పంచదార పౌడర్ షుగర్ కూడా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, లేదంటే పంచదారని పౌడర్ చేసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు కాఫీ పొడి. మీరు స్ట్రాంగ్ ఎక్కువ తాగితే 1/2 కప్పు ఇన్స్టెంట్ కాఫీ పొడి, బ్రూ కానీ ఏదైనా తీసుకోండి. ఓకేనా? 3 కలిపి పక్కన పెట్టుకున్న మన బౌల్లోకి మిక్స్ చేసేసుకోండి. నేను మీకు చూపించడం కోసం అన్నీ కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటున్నా, కానీ నేను చెప్పిన కొలత ప్రకారం మొత్తం కలిపేసుకోండి మీరు. ఓకేనా అండి? ఇప్పుడు నేను పాలపొడి వేసేసుకుంటున్నాను మిక్సింగ్ బౌల్లోకి. చూడండి, కరెక్ట్గా నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకోండి. ఏదైతే మనం కప్పు కానీ గ్లాసు కానీ ఏం తీసుకున్నా సరే అదే కొలతతో 1 కప్పు పాలపొడి, 1/2 కప్పు పంచదార పొడి, 1/4 లేదా 1/2 కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ది మిక్స్ చేసుకోవాలి. ఓకేనా అండి? మీకు కొలత కరెక్ట్గా వస్తే కాఫీ ఎక్సలెంట్ వస్తుంది. స్ట్రాంగ్ తాగేవాళ్ళు 1/2 కాఫీ పౌడర్ మిక్స్ చేసుకోండి, లేదా కొంచెం లైట్ తాగేవాళ్ళు 1/2 మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా అండి? ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కలిపేసుకోవచ్చు. నేను మిక్సీ చేసుకున్నాను, ఎందుకంటే మల్టీ కలర్స్ లాగా ఉండకుండా, ఉండలుగా ఉండకుండా చక్కగా ఒకటే కలర్లో కనిపిస్తుంది అనమాట. మనం మిక్సీ చేసుకుంటే ఫైన్ పౌడర్ లాగా వస్తుంది చక్కగా. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపేసాం కదా. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకున్న ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఒక కాఫీ రెడీ చేసేసుకుందాం. ఓకేనా? 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మీరు కాఫీ ఎక్కువ బాగా తాగుతారు అనుకుంటే స్ట్రాంగ్గా 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి. చక్కగా నిండుగా 1 టేబుల్ స్పూన్ తీసేసుకొని హ్యాపీగా, నేను చిన్న స్పూన్ తీసుకున్నాను అందుకని నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు వేడి వేడి మరుగు నీళ్ళు అందులో పోసేయండి కప్పులో. కలిపేసుకోండి, అంతే. ఇన్స్టెంట్ కాఫీ రెడీ. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరో దాకా ఎందుకు, మనకే ఇమీడియట్గా కాఫీ తాగాలనిపిస్తే, పాలు ఇంట్లో లేకపోతే ఇలా చేసేసుకోండి మీరు. ఇదే విధంగా ఇన్స్టెంట్ బూస్ట్ కూడా సేమ్ కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah, yeah, yeah.